మచిలీపట్నం 2వ వార్డు ఐలా బజార్ కాలనీ నందు పర్యటించిన డాక్టర్ చల్లవాడ ఆదిత్య ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 2వ వార్డులో పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మున్సిపాలిటీ పనులు అసలు జరగట్లేదు అని పెద్ద కంప్లైంట్ అదొకటే. ఎందుకంటే కాలువలు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ క్లీనింగ్ లేదు. దానివల్ల దోమలు చాలా పెరిగిపోయినాయి. ఇప్పటిదాకా చూస్తున్న దాంట్లో అత్యధిక దోమలు ఇప్పుడే ఉన్నాయి. ఎందుకు అంటే మున్సిపాలిటీ ఎలక్షన్ జరగలేదు. ఆ మున్సిపాలిటీ సొమ్ము అంతా ఎవరు తిన్నారు అనేది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మొన్న కూడా చూశారు, చెట్లు నాటాలని చెప్పేసి 6 కోట్లు అంట. 6 కోట్లు ఎక్కడికి పోయినాయి, ఎవరి జేబులోకి వెళ్ళినాయో ఎవరికి తెలియదు. సో అలా మున్సిపాలిటీకి వచ్చే సొమ్ము కూడా మిగల్చకుండా అన్నీ వాళ్ళ జోబులో వేసుకుంటున్నారు. సో అది నేను మళ్ళీ సపరేట్గా చెప్పనవసరం లేదు. ఇంకోటి ఏంటి అంటే జనాల్ని భయపెడుతున్నారు. ఈరోజు జనాలు నిజంగానే విసిగి చెందారు ఈ ప్రభుత్వం వల్ల. ఎందుకు అంటే ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, ఏదైనా గంజాయి వ్యాపారం, అవన్నీ వీళ్ళ కన్సైజుల్లోనే జరుగుతున్నాయి. దానివల్ల యువత, జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యక్తిగతంగా నిజంగానే వ్యాపారవేత్తల మీద కూడా వ్యక్తిగతంగా దాడులు చేయటం. దానివల్ల ఏమవుతుంది అంటే నిజంగా జనాలు స్వచ్ఛందంగా బయటికి రావడానికి కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. అంత అణచివేత ధోరణి ఉంది. ఒకవేళ వచ్చి చెప్తుంటే వాళ్ళ మీద దాడులు చేయిస్తున్నారు, కేసులు పెడుతున్నారు అక్రమంగా. సో ఇవన్నీ ఏంటి అంటే నిజంగానే జనాలు చూస్తున్నారు. జనాలు తెలివిగల వాళ్ళని పిచ్చోళ్ళు కాదు. సో గోపిరెడ్డి గారిని గద్దె దించడానికి నిజంగానే సిద్ధమై ఉన్నారు, కంకణం కట్టుకున్నారు నిజంగానే. ఇంకోటి ఏంటంటే నాన్నగారిని చూశారు, నాన్నగారిని నమ్మారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఓడిపోయినా కానీ, 2019లో ఓడిపోయినా కానీ మరుసటి రోజు నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ నాయకులకి, కార్యకర్తలకి అండగా ఉంటూ నేనున్నాను అని చెప్పి వినదాన్ని ఈరోజు ఈ పార్టీని బలోపేతం చేశారు. ప్రజలు నిజంగానే నాన్నగారిని నమ్మారు. ఒక మంచి నాయకుడిని, మచ్చలేని నాయకుడిని, అవినీతి చేయని నాయకుడిని నిజంగానే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మేము పర్యటన చేస్తున్నప్పుడు నిజంగానే ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము మీకే సపోర్ట్ చేస్తామయ్యా, ఎందుకంటే మేము వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు. సో అదందరూ నిజంగానే గమనించాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా 10 మందికి చెప్పాలి, ఏమవుతుంది సమాజంలో, ఏమవుతుంది రాష్ట్రంలో, ఏమవుతుంది మన ఊర్లో ఏమవుతుంది చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు కోడలి గారు చేసిన అభివృద్ధి తప్పితే గోపిరెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అందరూ చూస్తున్నాం, దగ్గరుండి చూస్తున్నాం. అప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు నష్టపట్టి అలాగే ఉంది. అప్పుడు ఆనాడు కోడలి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఇప్పటికి కూడా ఉంది. కొత్త అభివృద్ధి ఏమీ కనపడలేదు. జనాలందరూ చూస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా నాన్నగారిని వాళ్ళ భుజాల మీద వాళ్ళు ఎక్కించుకొని నిజంగానే అసెంబ్లీకి పంపించే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే చాలా అనూహ్యమైన రెస్పాన్స్ వస్తుంది. మేము ఇంటింటికి తిరుగుతుంటే ఖచ్చితంగా నాన్నగారు అత్యధిక మెజారిటీ గెలుస్తున్నారు. దానికి నిజంగానే జనాలు వెన్నపూసలాగా నాన్నగారు వెన్నంటే ఉన్నారు. ఎందుకంటే ఆయన నమ్మారు, ఆయన కూడా అదే విధంగా కష్టపడ్డారు. వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకొని ఈ రోజుకి నాకు తెలిసి 2వ వార్డే నాన్నగారు 5-6 సార్లు తిరిగారు. ప్రతి గడప, ప్రతి ఇల్లు తిరిగారు. ఏ నాయకుడు తిరగలేదు ఇప్పటిదాకా. గెలిచిన నాయకుడు కూడా తిరగలేదు. 175 నియోజకవర్గాల్లో వాళ్ళ 24 గంటలు ప్రతి ఒక్క గడప 5-6 సార్లు తిరిగిన వ్యక్తి నాన్నగారు ఒకళ్ళే ఈ 175 కాన్స్టిట్యుయెన్సీలో. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చూసే, ఆయన కృషి చూసి, ఆయన పట్టుదల చూసే మనకు సీట్ ఇవ్వడం జరిగింది. ఈసారి ప్రజలు నిజంగానే గమనించారు అదంతా. ఆయన కష్టాన్ని చూశారు, ఆయన నష్టాన్ని చూశారు. ఈసారి ఖచ్చితంగా నాన్నగారిని గెలిపిద్దామని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా నాన్నగారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈసారి ఎంపీగా మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నిజంగానే ధన్యవాదాలు.